బీరకాయ తొక్కల్ని పాడేస్తున్నారా? అయితే ఒక్కసారి ఇలా చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, పచ్చిమిర్చి, జీలకర్ర, బీర తొక్కలు ఒకసారి వాష్ చేసుకుని ఇలా ముక్కలు చేసుకుని అస్సలు తడి లేకుండా దీంట్లో వేసుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు అలా వేపుతూ ఉండాలి. ఈ చట్నీ రైస్లోకి అయితే అస్సలు బాగోదండి. ఇడ్లీ, బజ్జీ, రొట్టె వీటిలోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని చింతపండు, కొంచెం కొత్తిమీర, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒక గిన్నెలోకి తీసేసుకుని కొన్ని ఆనియన్స్, తాలింపు వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది.